జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు ఖాయమైన విషయం తేలిపోయింది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ కథ నడిచింది. జూబ్లీహిల్స్ ఏ రకంగా గెలవాలి, జూబ్లీహిల్స్ లో గెలుపు మాదే, 6 గ్యారెంటీలు అయిపోయినా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ఏది చేయకపోయినా సరే గెలుపు మాదే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. నిన్న మొన్నటి దాకా ఆ కథనాన్ని మొత్తం చూసినాం. ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ షురూ చేసింది, గెలుపు మాదే అంటుంది. సో నిన్న మన దాకానేమో కాంగ్రెస్, ఇవాళనేమో బీఆర్ఎస్, రేపో మాపో మళ్ళీ బీజేపీ కూడా షురూ చేస్తారు. అయితే ప్రజలుగా ఇంక మీరే తేల్చేది, ఈ సర్వేలు ఏం చెప్తానే ఏందని ఏడివైనా ప్రజలే సర్వే కదా. సర్వే అంటే ప్రజలంటే సర్వే, ప్రజలే కదా ఫైనల్గా చెప్పేది ఒపీనియన్. సో ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు మరి పోలింగ్కి రెస్పాండ్ కండి. జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ఆ, బీజేపీ లేదంటే కాంగ్రెస్, ఏ పార్టీ గెలుస్తుంది మీరు చెప్పి మరి ఈ లెవెల్ రాసుకున్నది ఇలా లెక్క నేను చెప్తా. జూబ్లీహిల్స్లో గెలుపు ఎవరు అనే టైటిల్ పెట్టినా మరి లోపల విషయం ఏంటంటే నమస్తే తెలంగాణ, మన రాష్ట్రం మన పత్రిక అన్నమాట. ఇది ఈయన రాసుకున్న వార్త ఒకసారి గమనించరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇది జనం మాటట, విజయం గులాబీదే అంటాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం గులాబీదే అంటాను, ఇది జనం మాట అని రాసిండు. మరి సర్వే సంస్థ పేట మరి ఆయన రాసుకున్నాడా. 42.8% ప్రజల మద్దతుతో ముందంజలో బీఆర్ఎస్ పార్టీ ఉందంట. వీళ్ళు రాశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 42.80% బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తా ఉందంట. అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 32.70% కనిపిస్తా ఉందంట. మరి ఎవరు సర్వే చేసారు, వీళ్ళు పర్సనల్గా చేసిరా వాళ్ళ మాట్లాడదాం. ఇక బీజేపీకి 19.50%, ఇతరులు ఒక 5%. సో ఇంతవరకు ఈ 4 గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 10% ఎడ్జ్లో కనిపిస్తుంది ఈ రోజున్న పరిస్థితుల్లో. సెప్టెంబర్ 16 తారీఖు వరకు ఈ రోజు డేటా అది. ఇక మరి రేపు తర్వాత పరిణామాలు ఏ రకంగా చేంజ్ అవుతాయి, రేపు ఎవరు గెలుస్తారు ఏంది, మార్పులు చేర్పులు అనేది తర్వాత చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే 42.8%తో ప్రజల మద్దతుతో ముందంజలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదట. నేను చెప్తలేను, నాకేం సంబంధం లేదు. ఇంకా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 10.1% ఎక్కువ ఓట్లు వస్తా ఉన్నాయట. మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలన్న 46% మంది ఓట్లాడు. ఇప్పుడు సీఎం అనే పాయింట్ ఇక్కడ రాలేదా, మరి 46% ఇక్కడ వచ్చింది. సో తెలంగాణ 46% కేసీఆర్ అట, రేవంత్ రెడ్డి 28.4% అట, కిషన్ రెడ్డి గారు 1.1%. ఇక్కడ మీరు మిస్ అయింది ఏంటంటే బండి సంజయ్ గారి పేరు పెట్టలే. ఎందుకంటే బీజేపీ అలా అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి దించడమే ప్రధానమైన కారణం అని చెప్పేసి యావత్ తెలంగాణ మొత్తం కూడా తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ కిషన్ రెడ్డి గారి పేరు ఇన్వాల్వ్ చేసి మరి అందుకే నాకు తెలిసి ఈ ఓటు ఇక్కడ పడదామనిపిస్తాను. సో 46%. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరికి ఓటేస్తారంటే 46% మంది ప్రజానికం ఈ రోజు ఓట్లు వస్తే, ఈ క్షణానికి ఓట్లు వేయాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 46% మంది ప్రజలు మద్దతు చూపిస్తారు. ఎవరి రేవంత్ అన్నకు ఇంత లాంటి గాడిద గుడ్లు ఇస్తారు. మా అన్న నాకు గాడిద గుడ్లు కావాలంట అండి. అందుకే వాళ్ళు గాడిద గుడ్లు ఇస్తామంటారు. మరి 28.4% మంది ఓటేసారు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యానికి. కానీ ఎంటైర్ డేటా ప్రకారం మాట్లాడితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల లోపల వస్తున్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యమైన పరిపాలన, ఎక్కడా కూడా ఉద్యోగాలు లేకుండా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పంచాయతీ కూడా ఉన్నది. ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, పథకాలు లేవు, పైసలు లేవు, అప్పులు పెరిగినాయి, కుప్ప పెద్దయింది తప్ప అభివృద్ధి మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. సో ఇటువంటి ప్రభుత్వం చూసిన ప్రజలు మరి బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని చెప్పేసి వీళ్ళు కథనం రాసుకున్నారు. ప్రజలుగా మీరు చెప్పే ప్రయత్నం చేసి చివరిలో మీ యొక్క అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా. సో దయచేసి ఈ అంశం పైన మీరు కామెంట్ చేయరు. ఎందుకు కేసీఆర్ గెలుస్తాడు, ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది జూబ్లీహిల్స్ ఎన్నికల? నాకు తెలిసి అయితే బీజేపీ గెలవాలనుకుంటాను. ఎందుకంటే ఓపెన్గా తెలుసు. ఇక నేను ఒక ఆయన ఓపెన్ చెప్తాను అంటే ముస్లిం సామాజిక వర్గంలో ఎవరు కూడా బీజేపీకి ఓటేరంటాను. మరి హిందూ సమాజంలో ఏ రకంగా మరి ముస్లిం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటెత్తారని మా హిందూ సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలని కోరుతారు. ఎందుకంటే ముస్లింలు జూబ్లీహిల్స్ లో ఉన్న ముస్లిం సామాజిక వర్గంలో ఓటేరట బీజేపీకి.
ఎందుకంటే హిందుత్వ పార్టీ అట. మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ కు మరి హిందువులు ఓటేస్తారు, కాంగ్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ, మరి అదే ముస్లిం సంబంధించిన పార్టీ. మా అన్న బేగం పేరు చెప్తాడు ఇక మళ్ళీ ఇందిరాగాంధీ బేగం నేను చెప్పాను యాక్చువల్లీ కానీ. సో వాళ్ళు బేగంల పార్టీ, మరి వాళ్ళు కూడా ముస్లింలే కదా, మరి హిందువులు ఎట్లా ఓటేస్తారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక ఆయన మాట్లాడి నాకు పిలికల్ టచ్ అయినాయి. ఎట్లా డిసైడ్ చేస్తారు మరి అంటే వాడు సోయికున్నాడు, ముస్లిం సామర్థ్యంలో సోయికున్నారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పార్టీకే వేసుకుంటారు. కానీ హిందువులు సిగ్గు లేకుండా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీకి ఓటేస్తారని చెప్పదలుచుకోండి. మరి హిందువులుగా మరి మనం కూడా సోయికి రావాలి. ఆ అంశాన్ని పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీతో ధీమా ఎందుకు వ్యక్తం చేస్తామంటే ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యం చెందింది. అది అవునన్నా కాదని ఇంకో నా వంచిపై ఉన్న గ్యారెంటీలే దానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కంటే ఓ 4 పథకాలు ఎక్కువ ఇస్తారు, ఆయన 1,00,000 ఇస్తాను, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఆయన 10,000 రైతు బంధు ఇస్తారు, మేము 15,000 రైతు బంధు ఇస్తాం. ఆయన 2,000 ముసలి పింఛన్ ఇస్తాను, నేను 4,000 రూపాయల పింఛన్ ఇస్తాను. గొయ్యాలు తీసుకుంటే 2,000 వస్తుంది, 4,000 తీసుకుంటే 4,000 వస్తుంది. ఇటువంటి పత్తితు డైలాగ్ చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇంతవరకు కూడా ఒక్కడంటే ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా ఇయ్యలేదని మనం చెప్పే అవసరం లేదు, నేను చెప్పే అవసరం లేదు. వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చెప్తారు, ఇక మా ప్రభుత్వం మళ్ళీ రాదు, నాకు ఓటు అయ్యరు, మా పార్టీ అధికారులకు రాదు అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే. సో ఇట్లాంటి తరుణంలో మరి ఆల్రెడీ నాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా గతం దాకా ఉన్నాయి, మనటి దాకా. సో ఇప్పుడు ఆ రకంగా చూసుకున్నా బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని నేను అనుకుంటాను. జనరల్ గా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఎడ్జిగా అనిపిస్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళ పరిపాలన ఎంత చేతగాని పరిపాలన అంటే అధికారంలోకి వచ్చి 21 నెలల్లోనే ప్రభుత్వంలో ఉన్న పార్టీని కాదని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఎక్కువ పర్సెంటేజ్ అనిపిస్తుంది ప్రజల ఒపీనియన్. రీజన్ ఒకే ఒకటి, చేతగాని సన్నాసుల పరిపాలన. ఇది అవునన్నా కాదన్నా ఓపెన్ సీక్రెట్. ఇక మరి తెలంగాణలో ఇంత పొడుగు మునగాళ్ళు ఉన్నారు కదా, ఇంత పొడుగు మునగాళ్ళు ఎవడన్నా రేపు కాంగ్రెస్ పార్టీ జూబిలీస్ గెలిపించాలని కోరుతాను. ఇంకా మా అన్న అంటాను నవీన్ కుమార్ యాదవ్కి ఇస్తా, ఇంకోనికి ఇస్తా, ఏదైనా సరే జూబిలీస్ మాదే గెలుపు అంటాను. వాళ్ళు ఏమంటారు, జూబిలీస్ లో మేమే గెలుస్తాము, తెలంగాణలో కూడా మేమే గెలుస్తాం, బీఆర్ఎస్ జయకేతనం అని చెప్పేసి ఇలా వాళ్ళు చెప్పదలుచుకున్నారు. వాళ్ళ పాయింట్ వాళ్ళు రైజ్ చేస్తాం. మరి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన, కాళేశ్వరం స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఈ స్కామ్ ఆ స్కామ్, ఎదురొచ్చిన స్కామ్లో చెప్పిన రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎవరు దేత్తలేడు, ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటలేరు అనేది మరి వీళ్ళు చెప్తా ఉన్నా. వీళ్ళు మరి ఏ సర్వేనా ఇది? కోడేమో కనెక్టింగ్ డెమోక్రసీ అట నిర్వహించిన సర్వేలో ఈ విషయం వచ్చింది. మరి ఏడ నిర్వహించడం ఏం సంగతి ఉన్నాయా? గులాబీ పార్టీకి కంచుకోవడం జూబిలీస్, కంచుకోవడం మాదేను, మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తాను. అంటే రేవంత్ అన్న జూబిలీస్ ప్యాలెస్ ఉందిగా, ఆ ప్యాలెస్ లో కూడా బీఆర్ఎస్ గెలుస్తాడ. అన్న కూడా జూబిలీస్ ఉంటాడు కదా. సో ఇది వీళ్ళు రాసిరా. మరి ఇంకొక ఆయన కూడా ఇదే వార్తను ప్రచురించిండు. ఈయన కూడా సేమ్ టు సేమ్ డేటా రాసినట్టు కొడతాను. డివిజన్ల వారీగా రాసుకొచ్చిండు. ఒకసారి ఇక్కడ గమనించండి. జూబ్లీస్ ఆ బీఆర్ఎస్ దే ఉప ఎన్నికల్లో 6 గెలుపు అని చెప్పేసి రాశాడు. ఓటర్ పల్స్ సర్వేలో వెళ్ళాడట. మరి అది వేరు ఇది వేరా? ఓటర్ పల్స్ సర్వే అట. బీఆర్ఎస్ కు 40%, ఆయన 42% రాసింది. బీజేపీకి 20, కాంగ్రెస్ కి 20 అట. అంటే ఇంకా బీజేపీకి 4 ఓట్లు ఎక్కువ పడుతున్నాడు. జూబ్లీస్ లో బీజేపీకి ఇంకో 4 ఓట్లు ఎక్కువ పడుతున్నాడు కాంగ్రెస్ కంటే. ఇక్కడ ఎంఐఎం కు 11%, ఇతరులు 3% అట. థర్డ్ ప్లేస్ కు పడిపోయిన కాంగ్రెస్ పడ్డట. ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే సెకండ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉందట. ఇది వాస్తవం. ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ కలిస్తేనే సెకండ్ ప్లేస్కి వస్తుంది. ఎందుకంటే అలా ముస్లిం సామాజిక ఓట్లు మొత్తం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ ఇస్తుంది కాబట్టి. అంటే వాళ్ళు సోపతే, అది ఓపెన్ సీక్రెట్. ఇంకా దాచిపెట్టేది ఏం లేదు దాంట్లో, ఓపెన్ సీక్రెట్. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డివిజన్ల వారీగా ఓట్లు ఎలా ఉన్నాయి. బోర్పండలో 47,000 ఓట్లున్నాయట. ఎర్రగడ్డలో 49,000 ఓట్లు. వెంకట్రావు నగర దీంట్లో 56,000 ఓట్లు. రెహమత్ నగర్ అంటే 72,000.
యూసఫ్ కూడా 52,000, షేక్పేట 51,000, సోమాజీ కూడా 24,000. మొత్తంగా మరి ఎన్ని వేలు ఉన్నాయి? 3,92,629 మంది ఓట్లు ఉన్నాడు. పురుషులు 2,04,208, మహిళలు 1,88,356. ఇందులో బోర్పండ డివిజన్ లో 47,000 నుంచి 50,000 ఓట్లున్నట. ముస్లిము ఒకటో స్థానం ఓట్లు బీఆర్ఎస్ కు హెచ్చు, కాంగ్రెస్ కు మైనస్ అవుతాయట. అయితే బాబా ఫసీయుద్దీన్ వల్ల కొంత మైనస్ ఉందట. ఎంఐఎం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తేనే కాంగ్రెస్ కు ప్లేస్ అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ కి రావాలంటే ఎంఐఎం పార్టీ మద్దతుతోనే వచ్చే అవకాశం అంట. మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కి అదే రకంగా కాంగ్రెస్ కి ఈ మొత్తం ఓటింగ్ వేసు. ఎందుకంటే ఈ 11 + 20 కలిసి 31 అవుతాను. ఓటర్ పల్స్ సర్వేనా ఈ సర్వే పేరు, అది ముచ్చట. ఈయన ఇట్లా రాసుకుంది. ఇక వీళ్ళు మొత్తానికి ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది, 40% ఓట్లు పడతాయి, సింపుల్ గా మేమే బయట పడతాం అని చెప్పేసి వాళ్ళు చెప్పదలుచుకున్నారు. మరి వాస్తవం ఏంటని ప్రజలుగా మీరు చెప్పారు. కాంగ్రెస్ ఆయన నాదే జూబ్లీస్ అంటాను. జూబ్లీస్ లో దేకులేంగే మరి చేస్తారా? దేకులేంగేలో మరి ఏ పార్టీ గెలుస్తుండొచ్చు అనేది నాకు అర్థం కావట్లే. నేను అనుకుంటా ఉన్నా, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తానా, కాంగ్రెస్ పార్టీ గెలవదు. ఎవరు గెలుతారో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ 1,00,000% గెలవదు. 1,00,000% రాసి పెట్టుకోరు. మా అన్నది ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన, పందికొక్కుల రాజ్యం. ఇటువంటి రాజ్యానికి ప్రజలు ఓటేస్తారని నేను అనుకోవట్లేను. మరి మీరు అనుకుంటే చెప్పురు నాకు కామెంట్ సెక్షన్లో.